రెండు చేతులెత్తి కూడా హర 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 మహాదేవ్ శంభో శంకర 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 ఆ మేడ పైన ఉన్న వాళ్ళు హర 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 మహాదేవ్ శంభో శంకర చెట్ల కింద కూర్చున్న వాళ్ళు హర 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 మహాదేవ్ శంభో శంకర మాఘమాసము దానికి తోడు భానువాసరం అంటే ఆదివారము దానికి తోడు మనకి ఆదివారం అంటే భైరవుడికి చాలా ప్రీతికరం. భైరవుడు అంటే సాక్షాత్ పరమశివుడు. మీరు ప్రతిరోజు భైరవుడు అభిషేకం చేస్తున్నారు, చూస్తున్నారు ఆదివారం. అలాంటి ఆదివారం నాడు భవ్యమైన దివ్యమైన నాడు మాస శివరాత్రి 12:08 నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో లింగోద్భావన కార్యక్రమం గావించాం. సాక్షాత్ మృత్తికా శివలింగం మన ఎదురుగా ప్రతిష్ఠింప గావించి ముద్ర యంత్ర తంత్ర మంత్ర పూర్వకంగా స్వామివారిని ప్రతిష్ఠించి ముద్రలతో పూజ చేసి ఆయన సంతోషపెట్టి మీ అందరి సర్వ దోషములు కూడా 28 రకాల ద్రవ్యములతో విశేషమైన అభిషేకించి అన్నిటికంటే ముఖ్యమైనది నాగాభరణునికి నాగావళి నదీ జలాలతో విశేషమైన అభిషేకం జరిపించి ఆ అభిషేక జలాలు అభిషేకిస్తున్నప్పుడు స్వామి అభిషేకం చేసుకుంటున్నప్పుడు చూసిన కన్నులు ధన్యం, వాళ్ళ జీవితంలో ఉండే దోషాలు మాయం. ఇది యథార్థమైన తథ్యం, నిజం. కాబట్టి మీరందరూ కూడాను జరిగే ఈ 2 గంటల 3 గంటల ఈ సమయాన్ని మర్చిపోదాం, కాలాన్ని మర్చిపోదాం, మంచును మర్చిపోదాం, నీటిని మర్చిపోదాం. పంచభూతాలే మనకు సంరక్షిస్తాయి, పంచభూతాలే మనకు బలాన్ని ఇస్తాయి. ఆ పంచభూతాల నిర్మితమైన ఆ సాక్షాత్ పరమశివుడి యొక్క శక్తి పరిపూర్ణంగా అందుకోవడానికి జరుగుతున్న ఈ అభిషేకము హర హర మహాదేవ అంటూ ఓం నమః శివాయ నినాదాలతో ఆద్యంతము కూడా తిలకించి మొదటి నుంచి చివరి వరకు చివరిలో స్వామివారికి భస్మాభిషేకం విశేషంగా జరుగుతుంది. ఆ భస్మాభిషేకం చూడాలి, నదీ జలాలతో అభిషేకం చూడాలి. ముఖ్యం చివరిలో స్వామివారికి ఇచ్చే మంగళహారతి చూసి తనివి తీరా మన దోషాలు తొలగించుకొని ఆ భస్మధారం చేసి వెళ్ళాలి. ఇది మీరు చూస్తుంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జోరుగా మీరు కరతల ధ్వనులతో స్వామివారి నామస్మరణ చేస్తే మీ దేహాలు పులికించినట్టు, మీ దేహం పునీతమైనట్టు, మిమ్మల్ని మీరు మైమర్చిపోయినట్టు ఓం నమః శివాయ అనే మంత్రంతో మీరు కానీ విశేషంగా నామస్మరణ చేస్తే ఎంత శక్తిగా బలంగా ఏకకంఠంతో ముక్తకంఠంతో మీరు అభిషేకం కోసం నామస్మరణ చేస్తే అంతే శక్తివంతం ఇక్కడ అభిషేకం చేయించుకోవడం. నిజమా అబద్ధమా? అయితే మరి గట్టిగా చెప్తారా లేదా? చెప్తామన్నారు. ఒకసారి చెయ్యెత్తుతారా? హర 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 మహాదేవ శంకర. ఎవరి గోత్రము, ఎవరి పేరు, సమస్య సంకల్పం చేసుకోండి. నదీ ప్రవాహంలో స్వామివారికి అభిషేకమే పునీతం. ఈ పరమ శివరాత్రి నాడు పరమశివుడు అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలగడానికి విశేషమైన అనుగ్రహం ఇచ్చే తత్వము సమయము ఇది ఆసనమైంది. ఈ సమయంలో మీరందరూ కూడా ఓం నమః శివాయ అనే మంత్రంతో మీ సంకల్పం చేసుకోండి. ఒక సమస్యను సంకల్పం ఏదో ఒకటి ధర్మబద్ధమైన సంకల్పం చేసుకొని మీ గోత్రనామాలు చెప్పుకోండి. స్వామి అభిషేకం చూసే బలాన్ని శక్తిని, ఈ అభిషేకం చూసిన అంతరానే ఆ భస్మధారం జరిగిన వెంటనే నా దోషాలు తొలగించని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే నేను పంచోపసారి పూజ చెప్తాను. మీరు అక్కడి నుంచే నేను చెప్తున్నట్లుగా చేయండి. దాని ద్వారా పూజ అభిషేకం స్టార్ట్ చేద్దాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ లం పృథివ్యాత్మనే గంధం కల్పయామి నమః. చిటికెల వేల నుండి పట్టణం తీయండి. ఓం శ్రీం హ్రీం నమః శివాయ అం ఆకాశతత్వ 2 చేతులతో అనాలి. అం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి నమః. ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం నమః శివాయ యవాయువ్యాత్ర ధూపం సమర్పయామి నమః. ఓం శ్రీం నమః శివాయ రం తేజసత్వాత్మ దీపం సమర్పయామి నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ ఓం అమృతత్వాత్మనే మహానివేదన కల్పయామి నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ
సర్వతత్వాత్మనే సర్వోపచారం పరికల్పయామి నమః. ఆకాశాన్ని నీకు పుష్పానిగా ఇస్తున్నాను, ఈ భూమిని నీకు గంధంగా ఇస్తున్నాను, తర్వాత ఈ వాయువుని ధూపానిగా ఇస్తున్నాను, ఈ చైతన్య తేజస్సుని నీకు దీపంగా ఇస్తున్నాను, ఈ అమృతత్వంతో నిండిపడిన ఈ ప్రాంతాన్ని నీకు నివేదనగా ఇస్తున్నాను. నా దగ్గరేమో అంతా నువ్వే ఇచ్చింది కాబట్టి రెండు చేతులు జోడించి సర్వతత్వాత్మనే సర్వోపచారాన్ని పూజిస్తున్నాను స్వామి. ఈ పూజ అందుకొని మాతో అభిషేకం చేయించుకొని శిరస్సు వంచి అందరూ ప్రణవిల్లండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సాంగ్ హర హర మహాదేవ.